హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. ఇక్కడ మనము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మన లాంగ్ టర్మ్ గోల్స్ అనేది రీచ్ అవ్వడానికి అది ఒక మంచి సాధనము. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందర వాటిలో ఉండే రిస్క్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మనం స్టడీ చేసి దాన్ని బట్టి మనం ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి లాభాలు వస్తాయి అనేది కూడా జాగ్రత్తగా స్టడీ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం ఎప్పుడో ఒకప్పుడు రిడీమ్ అనేవి కూడా చేసుకుంటాం. సో అలా రిడీమ్ చేసినప్పుడు కొన్ని ఛార్జెస్ అయితే పడతాయి. సో ఆ ఛార్జెస్ ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తే కనుక మనము ఎందులో ఇన్వెస్ట్ చేసి ఉంచామో అవి మనకి మన డాష్ బోర్డ్లో కనిపిస్తాయి. సో ఆ డాష్ బోర్డ్లో కూడా ఇన్వెస్ట్ చేసిన పోర్ట్ఫోలియోస్ అన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఎస్ఐపీస్లో కూడా యాక్టివ్ ఎస్ఐపీస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇక్కడ కనిపిస్తాయి ఎస్ఐపి అనే ఈ ఆప్షన్లో. సో మీరు ఎప్పుడైనా రిడీమ్ చేసుకుంటే కనుక ఈ ఎస్ఐపీస్ని, సో దానికి మీకు కొన్ని ఛార్జెస్ అయితే పే చేయవలసి ఉంటుంది. సో గ్రో వాళ్ళైతే ఎస్ఐపి రిడెంప్షన్ ఛార్జెస్ ఏమీ తీసుకోరు. గ్రో అప్లికేషన్ వాళ్ళు మీకు ఏమీ ఛార్జ్ చేయరు. బట్ మీరు ఎవరైతే ఆ ఫండ్ మేనేజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్, సో వాళ్ళు మీకైతే కొన్ని ఛార్జెస్ అయితే చేస్తారు. సో ఉదాహరణకి నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన ఇందులో మీకు చూపిస్తాను ఎక్కడ మీకు ఛార్జెస్ అనేవి కనిపిస్తాయో. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్దాము. సో ఇప్పుడు నేను ఇక్కడ ఐసిఐసిఐ దాంట్లో ఒక 500 రూపీస్ అనేది ఎస్ఐపి ఇన్వెస్ట్ చేసి ఉంచాను. సో ప్రతి మంత్ 500 అయితే కట్ అవుతుంది. సో ఇందులో నేను ఒకవేళ కనుక రిడీమ్ చేసుకోవాలంటే దానికోసం ఇక్కడ ఈ రిడీమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ వస్తాయంటే అప్లికబుల్ ఎన్ఐవి డేట్, నెట్ అసెట్ వాల్యూ డేట్ 4th June. సో దట్ ఈస్ టుడేస్ డేట్. సో 4th June 2024 అని కనిపిస్తుంది. సో అలాగే అమౌంట్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంత అమౌంట్ మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారు మీ మ్యూచువల్ ఫండ్స్లోంచి అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను జస్ట్ ఇలా ఎంటర్ చేస్తూనే మినిమం విత్డ్రావల్ అమౌంట్ ఈజ్ 100 అని వచ్చింది. సో నేను 100 ఒకవేళ కనుక ఎంటర్ చేస్తే సో ఇక్కడ నాకు అప్రాక్సిమేట్ 1 రూపీ ఎగ్జిట్ లోడ్ విల్ బీ చార్జ్డ్ బై ద ఫండ్ హౌస్ అని వచ్చింది. సో మనం ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్లోంచి రిడెంప్షన్ చేసుకున్నప్పుడు ఎగ్జిట్ లోడ్ అనేది మనకు ఒకటి ఛార్జ్ అవుతుంది. సో ఎగ్జిట్ లోడ్ అనేది ఎంత అనేది ఇక్కడైతే 1 రూపీ అనేసి కనిపిస్తుంది. సో ఆ డీటెయిల్స్ మనకి ఎక్కడ తెలుస్తాయో తెలుసుకుందాం ముందుగాను. సో మళ్ళీ బ్యాక్కి వెళ్తే కనుక ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా. సో మీ ఎందులో ఇన్వెస్ట్ చేశారో అది, సో ఆ ఫండ్ హౌస్. సో నేను ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో చేశాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఈ యారో మార్క్ మీద ఇన్వెస్ట్ చేస్తే దాని డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి. సో దానికి కిందకి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్ అండ్ ట్యాక్స్. సో ప్రతి మ్యూచువల్ ఫండ్ దానికి కూడా ఒక ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది. అలాగే ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, ట్యాక్స్. ఎగ్జిట్ లోడ్ అంటే మనము ఎగ్జిట్ చేసేటప్పుడు ఆ ఫండ్స్ నుంచి రిడెంప్షన్ చేసినప్పుడు వేరే ఫండ్స్కి స్విచ్ చేసినప్పుడు సో దానికి ఒక ట్యాక్స్ ఒక కొంచెం అమౌంట్ అయితే పడుతుంది. సో ఆ ఫీజు అవి ఎంత అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో మనం ముందుగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మనం ఆ ఎక్స్పెన్స్ రేషియో ఎంత వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు ఆ ఫండ్ హౌస్ వాళ్ళు, అలాగే వాళ్ళ ఎగ్జిట్ లోడ్ ఏమిటి, అలాగే ట్యాక్సెస్ ఎంత పడతాయి అనేది కూడా చూసుకుని దాన్ని బట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా మనం కంటిన్యూ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు ఈ కంపెనీ ఇప్పుడు ప్రస్తుతం ఐసిఐసిఐ వాళ్ళది ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో 1.02%. సో 1.02% అనేది ఆ ఫండ్ హౌస్ వాళ్ళు ఛార్జ్ చేసే అమౌంట్. సో ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. ఎగ్జిట్ లోడ్ ఏంటంటే ఫర్ యూనిట్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 30% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ 1% విల్ బీ ఛార్జ్డ్ ఫర్ రిడెంప్షన్ విత్ ఇన్ 365 days. అంటే ఇది 1 year కంటే ఎక్కువ కనుక నేను రీటైన్ చేసుకుంటే అప్పుడు నాకైతే ఎగ్జిట్ లోడ్ ఏమీ పడదు. బట్ బిలో 1 year లోపల కనుక రిడెంప్షన్స్ ఏం చేసుకున్నా కూడా 30% ఎక్సెస్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్, సో 1% విల్ బీ ఛార్జ్డ్ ఫర్ రిడెంప్షన్ అనేసి. సో ఈ ఎగ్జిట్ లోడ్స్ అనేవి డిఫరెంట్ ఫండ్ హౌసెస్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది 1 month వాళ్ళు లిమిట్ పెడతారు. సో 1 month తర్వాత మీరు ఎప్పుడు రిడెంప్షన్ చేసుకున్నా కూడా మీకైతే ఎగ్జిట్ లోడ్ 0 ఉండొచ్చు. అలాగే కొంతమంది ఓన్లీ 1% బిలో 1 year అయితే అలా పెడతారు. సో డిఫరెంట్ ఫండ్ హౌసెస్ వాళ్ళకి డిఫరెంట్ ఎగ్జిట్ లోడ్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి స్టాంప్ డ్యూటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఈ స్టాంప్ డ్యూటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే కనుక మీరు ఫస్ట్ ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో అప్పుడు మీకు ఈ స్టాంప్ డ్యూటీ అనేది పడుతుంది. సో
ఇది రిడీమ్ చేసుకున్నప్పుడు కాకుండా మీకు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు ఈ 0.005% అనేది స్టాంప్ డ్యూటీ అనేది పడుతుంది. ఆ తర్వాత మీరు రిడీమ్ చేసుకున్నప్పుడు ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి. సో రిటర్న్స్ ఆర్ ట్యాక్స్ రేట్ 15% ఇఫ్ యూ రిడీమ్ బిఫోర్ 1 ఇయర్. బిఫోర్ 1 ఇయర్ కనుక రిడీమ్ చేసుకుంటే ఈ పర్టిక్యులర్ ఫండ్ హౌస్లో మీకు రిటర్న్స్ ఆర్ ట్యాక్స్ రేట్ 15%. బట్ మీరు డిఫరెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని ట్యాక్స్ ఇంప్లికేషన్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో అవి మీరు స్టడీ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ ఫండ్స్లోకి వెళ్తే కనుక మీకు డీటెయిల్స్ అన్నీ ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్ అండ్ ట్యాక్స్లో మీకైతే ఆ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో మళ్ళీ బ్యాక్కి వెళ్దాము. సో ఇప్పుడు ఇలాగ రిడీమ్ అని ఇక్కడ మనం రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 100 రూపీస్ అంటే కనుక నాకు ఇక్కడ అప్రాక్సిమేట్ 1 రూపీ ఎగ్జిట్ లోడ్ అనేది కనిపిస్తుంది. సో అలాగే వేరే ఫండ్స్లోకి వెళ్తే కనుక దానికి డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇప్పుడు ఉదాహరణకి క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్లో మనం ఎలాగ దాని ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్స్ అనేవి ఉన్నాయో తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో 0.64% ఉంది. అలాగే ఎగ్జిట్ లోడ్ ఆఫ్ 1% ఇఫ్ రిడీమ్డ్ విత్ ఇన్ 1 ఇయర్. సో వీళ్ళు కూడా 1 ఇయర్ లోపల రిడీమ్ చేసుకుంటే 1% అని పెట్టారు. అలాగే కొన్ని ఫండ్స్ వాళ్ళు డిఫరెంట్గా కూడా ఉంటాయి. సో ఉదాహరణకి మరొకటి చూద్దాము. సో ఈ పరాగ్ పారిక్ వాళ్ళదైతే ఎక్స్పెన్స్ రేషియో 0.62%. అలాగే ఎగ్జిట్ లోడ్ అనేది ఫర్ యూనిట్స్ అబౌవ్ 10% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. ఎగ్జిట్ లోడ్ ఆఫ్ 2% ఇఫ్ రిడీమ్డ్ విత్ ఇన్ 365 డేస్. 365 డేస్ లోపల రిడీమ్ చేస్తే కనుక 2%. అలాగే 1% ఇఫ్ రిడీమ్ ఆఫ్టర్ 365 డేస్ ఆర్ బిఫోర్ 730 డేస్. ఇలా డిఫరెంట్ కండిషన్స్ అయితే డిఫరెంట్ ఫండ్ హౌసెస్ వాళ్ళు పెట్టుకుంటారు. సో దాన్ని బట్టి మీకు రిడీమ్ చేసుకున్నప్పుడు ఇవి ఒకసారి మీరు తెలుసుకుంటే కనుక మీకు ఐడియా వస్తుంది. మీరు రిడీమ్ చేసినప్పుడు మీకు ఎంత మీకైతే కట్ అవుతుంది అనేది. సో జనరల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో వాటిలో మనం లాంగ్ టర్మ్కి అట్లీస్ట్ 1 ఇయర్ మినిమం 1 ఇయర్కి మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు ఎగ్జిట్ లోడ్ అనే ఆ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో మీకు వాటి నుంచి మీరు రిడీమ్ చేసుకున్నప్పుడు ఆ ఎగ్జిట్ లోడ్ అనేది మీరు తక్కువ పడుతుంది. 1 ఇయర్ దాకా 1 ఇయర్ పైగా మీరు కనుక మీరు ఆ ఫండ్స్ దగ్గర ఉంచుకుంటే కనుక అప్పుడు రిడీమ్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఛార్జెస్ అనేవి కొంచెం తక్కువ పడతాయి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అసలు మ్యూచువల్ ఫండ్స్ రిడీమ్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఛార్జెస్ పడతాయి అనేది. గ్రో వాళ్ళైతే మీకు 0 ఛార్జ్, వాళ్ళు ఏమి ఛార్జ్ చేయరు. గ్రో వాళ్ళు మీకు ఏమి రిడెంప్షన్ ఛార్జెస్ ఏమి తీసుకోరు, కానీ జస్ట్ ఆ ఫండ్ హౌస్ వాళ్ళ ఛార్జెసే మీకు పడతాయి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.